2024 ఎలక్షన్ ముందు నేను కుప్పం నియోజకవర్గంలో ప్రచారానికి తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్దగా చెరువులు ఎండిపోయి కనిపించాయండి. ఒక్క చుక్క నీళ్లుండేవి కాదండి. అయితే ఏంటిది ఇలా ఉన్నాయి అంటే వర్షాకాలంలో అంటండి బాగా ఫుల్ ఉంటాయంటండి. తర్వాత ఇంక నీళ్ళు ఉండవంటండి. దీనికి అసలు ఏంటి దీన్ని ఎలా చేస్తారు అంటే హంద్రీనీవా అనే కాలువ ఉంది. అది గనుక ఫుల్‌గా వదిలితే గనక మాకసలు ఇంక నీళ్ళకి కరువుండదండి అన్నారు. అయితే జగన్ గారు గత 5 ఏళ్ల ముందు అప్పుడొకసారి జగన్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటదండి. నేను కొత్తగా చెప్పేదేముంది. నేను కాలువకి నీళ్ళు వదులుతున్నాను అన్నారండి. కానీ అక్కడ చూస్తే ఏం లేదండి. ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చి పోపించినట్టు కనిపించింది. తర్వాత నీళ్ళు ఇవ్వండి అసలు దాంట్లో. ఓకే. అప్పుడు నేను అనుకున్నాను, బాబు గారు గెలిస్తే గనక ఈ సమస్యకు తొందరగా పరిష్కారం చూపిస్తే బావుంటది. ఇక్కడ ప్రజలకి నీళ్ళు ఉంటే గనక వీళ్ళు ఇంత సారవంతమైన భూముల్లో వాళ్ళు సేంద్రియ పద్ధతుల్లో రాగులు, టమాటోలు, బంతి పూలు, పొటాటోలు ఇట్లాంటియన్నీ పండిస్తారండి. చాలా కష్టపడే మనుషులండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆవులు పాడుంటదండి. ఆ పశువు ఎరువునే వాడతారు. అయితే ఇలా అనుకున్నప్పుడు నేను అయిపోయింది వచ్చేసాను. నేను నిన్న చూసానండి. ఏంటంటే హంద్రీనీవా కాలువ ఫేజ్ 1కి కాలువకి నీళ్లు వదులుతున్నారు. ఒక్కొక్క కాలువ వెడల్పు పెంచి 3000 క్యూసెక్కుల నీళ్ళ వరకు అంటే బాగా అంటే వెడల్పు పెంచేసేసి వాటి యొక్క కెపాసిటీని పెంచేశారు అని చెప్పి. అయితే నేను అనుకున్నాను ఎప్పుడు చేస్తారు ఇది? 100 రోజుల్లో ఫినిష్ చేస్తానని బాబుగారు అప్పుడు చెప్పారు. ఆయన అంటండి చిన్న చిన్న టార్గెట్లు పెట్టి వాళ్ళకి ఇంజినీర్స్‌కి మీరు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. నేను తొందరగా 100 రోజుల్లో ఫినిష్ చేయాలి. రాయలసీమకి జలసిరులు అందించాలి అనేది చెప్పారంటండి. ఎప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి సారించారండి. అంటే ఒక్క ముఖ్యమంత్రి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క విషయం మీద దాన్ని పట్టుకుని అది ఫినిష్ చేయాలనే ఆ దృఢ సంకల్పంతో ఉంటది చూడండి. అదండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనమాట. అయితే ఇక్కడ ఇంకోటండి, ఆయన కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి ఆయన ఎక్కువగా ఆలోచించి రైతులకు కావాలి అని దట్టు రాయలసీమ చాలా కష్టపడుతున్న సీమ, ఒకప్పుడు రత్నాలు పండించిన సీమ, దానికి అందించాలనే ఆయన ఇది చాలా గొప్ప విషయం అండి. ఆయన సంకల్పం. రేపు 17వ తారీఖున మల్లంపల్లి ఎత్తిపోతల పథకం ఆ ఏరియాలో బాబుగారు వెళ్ళి తన సొంత చేతులతోటి దాన్ని వాటర్ రిలీజ్ చేస్తున్నారని చెప్పి విన్నానండి. నిజంగా అండి. కుప్పం ప్రజలను చూసిన తర్వాత వాళ్ళ మంచి మనసు చూసిన తర్వాత ఇది జరిగితే చాలా బాగుంటుందని ఎన్నో రోజుల గురించి కళ్ళ కన్నాను నేను కూడా. అది సార్థకం అవుతున్నందుకు థ్యాంక్ యూ సార్.